ప్రియులారా, మనం బైబిల్ తీసి చదువుతూ ఉంటే అది మనకు సర్వసాధారణంగా అయితే అర్థం కాదు. దా అవి అలా గూఢార్థంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. అంతేకాకుండా ఏదన్నా ఒక అంశం ఉందంటే దాని గురించి అనేక వచనాలు ఉంటాయి. ఒక్కొక్క పాస్టర్లు అయితే ఏం చేస్తారు, ఒక్కొక్క వచనాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్నది తీసుకుని వాళ్ళకి అనుకూలమైన బోధ చేస్తారు. దానివల్ల ఎక్కువ కలవరం వచ్చేస్తుంది. ఏది నిజమైన బోధ మనకు అర్థం కాదు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు వేడుకోవాలి. ఆయన ఆత్మ సహాయంతో, ఆయన ఆత్మ ప్రత్యక్షత నుండి బైబిల్ పఠనం చేయాలి. ఆయన అడగాలి, దేవా నాకు సహాయం చేయి, ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు, అసలు వాస్తవం ఏంటి అని చెప్పి ఆయన అడిగితే ఆయన మీకు బోధిస్తాడు అన్నమాట. ఇర్మియా 33లో చెప్పిన ప్రకారంగా ఆయన మీకు బోధిస్తాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు కూడా తన లేఖల్లో ఈ విధంగా చెప్పాడు. ఆత్మ జీవింప చేయను కానీ అక్షరం చంపును ఆత్మ జీవింప చేయను అని చెప్పింది అందుకే. ఎందుకంటే అక్షరం ఒక్కొక్క వాక్యము చాలా విధాలుగా మనం చెప్పొచ్చు, కానీ సత్యం ఒకటే. అందుకే ఆత్మ సహాయం కోరాలని చెప్పి ప్రభువునామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.